తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొండియాల. మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవన్న ఈ నెల 21వ తారీఖు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్లో జరిగిన ఆపరేషన్ కగార్లో భాగంగా జరిగిన ఘోర ఎన్కౌంటర్లో చనిపోయిన 26 మంది మావోయిస్టులో ఈయన కూడా ఉన్నారు. మావోయిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఈయన ఈ నెల 21వ తారీఖున వచ్చిందని సంగతి దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ప్రధాని మోదీతో పాటు అమిత్ షా కూడా వీళ్ళందరూ ఇదే విషయంపై కూడా తమ సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఈ నెల 21వ తారీఖున చనిపోయిన నంబాల కేశవరావు మృతదేహాన్ని ఆయన సొంత ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లా తిరిగి ఇచ్చేందుకు ఎందుకు తాత్సారం జరుగుతోంది అన్నది ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా ఉంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన మృతదేహాన్ని అందించేందుకు తాత్సారం ఎందుకు జరుగుతుందని విశ్లేషించుకునే ముందు గడిచిన కొద్ది దశాబ్దాలుగా ఏం జరుగుతుంది అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నంబాల కేశవరావు శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రాంతానికి చెందిన వ్యక్తి నంబాల కేశవరావు. ఈయన 1980వ దశకంలోనే తన బీటెక్ పట్టాను పూర్తి చేసుకుని బీటెక్ డిగ్రీని పూర్తి చేసుకొని ఈయన మావోయిస్టు ఉద్యమాల వైపు మావోయిస్టు ఆలోచనల వైపు ఆకర్షితులై ఆ కాలంలోనే 1980వ దశకంలోనే ఈయన ఉద్యమ బాట పట్టారని తెలుస్తుంది. 1980 నుంచే ఈయన పూర్తిగా ఏదైతే ప్రజా సంబంధాలు పూర్తిగా ఇచ్చేసుకొని మావోయిస్టు ప్రపంచంతో పూర్తిగా కలిసిపోయిన పరిస్థితి. అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజుకి మావోయిస్టు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మామూలుగా వామపక్షాలన్నింటిలో సిపిఐ కానీ సిపిఎం కానీ అదేవిధంగా వామపక్షాల్లో కానీ అదేవిధంగా ఏదైతే మావోయిస్టులో కానీ వీటన్నిటిలో ప్రధాన స్థాయిలో ఉండే వారిని కార్యదర్శులుగానే పిలుస్తారు. వీళ్ళు అధ్యక్షులు అంటూ ఉండరు. ఎవరైతే మండల స్థాయి అధ్యక్షులు మండల కార్యదర్శి అంటారు. అదేవిధంగా జిల్లా స్థాయి అధ్యక్ష పదవి ఉండే వారిని జిల్లా కార్యదర్శి, రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు వ్యవహరించే వారిని రాష్ట్ర కార్యదర్శి అంటారు. అదేవిధంగా మావోయిస్టులు జాతీయ ప్రధాన కార్యదర్శి అంటే ఆల్మోస్ట్ మావోయిస్టులో ఈయనే టాప్ పొజిషన్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈయన తలపై 1.5 కోటికి పైగా రివార్డు ఉందని కూడా ప్రస్తుతం వినిపిస్తున్న పరిస్థితి. ఇంకోవైపు ఈయన చేరుకోవాలంటేనే 3 అంచెలకు పైగా భద్రత మావోయిస్టులు వీళ్ళు కల్పిస్తూ ఉంటారు. అంత పటిష్ట బందోబస్తు మధ్య ఉన్న నంబాల కేశవరావును ఈ నెల 21వ తారీఖున పక్కా స్కెచ్ తో కేంద్ర బలగాలు అయితేనేవి వీరన్నీ కూడా మధ్య జరిగిన బేకరపూర్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్లో జరిగిన ఘోర ఎన్కౌంటర్లో ఆపరేషన్ కగార్లో భాగంగా జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత అయిన నంబాల కేశవరావుని అయితే ఎన్కౌంటర్ చేసిన పరిస్థితి. ఇదే విషయాన్ని గతంలో ఎవరైతే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా వీరందరూ కూడా ధృవీకరించిన పరిస్థితి. ఈ వ్యవహారం అంతా జరిగింది. ఏదైతే మావోయిస్టు ఉద్యమ కార్యకలాపాలన్నింటినీ తాము ఆపే ప్రయత్నం చేస్తామని, భవిష్యత్తులో ఎవరు కూడా అటువైపు వెళ్లొద్దని స్పష్టంగా హెచ్చరికలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం దానిపై అయితే ఉక్కుపాదం అయితే ఊపింది అని చెప్పుకోవచ్చు. ఆపరేషన్ కగార్లో భాగంగా దొరికిన వారందరినీ ముట్టు పెడుతున్నాయి. అందులో భాగంగానే నంబాల కేశవరావు మావోయిస్టులో నెంబర్ 1 గా చెప్పుకునే నంబాల కేశవరావు ఈయనైతే ఈ నెల 21వ తారీఖున అయితే మృతి చెందడం అయితే జరిగింది. మృతి చెందిన తర్వాత పోలీస్ పరంగా ఏవైతే ఫార్మాలిటీలు ఉన్నాయో అవన్నీ ఫార్మాలిటీలన్నీ కంప్లీట్ అయినప్పటికీ కూడా నంబాల కేశవరావు మృతదేహాన్ని వారి బంధువులు ఎవరికి కూడా అప్పజెప్పకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి. నంబాల కేశవరావు అనే వ్యక్తి శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి. ఏదైతే ఆయన మృతి సమాచారం తెలుసుకున్న వెంటనే వారి బంధువులు అందరూ కూడా తమకు అందుబాటులో ఉన్న ఉన్నతాధికారిని వీరందరినీ సంప్రదించి ఛత్తీస్గఢ్ లో ఉన్న ఆసుపత్రికి అయితే వెళ్లే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే అనేక హైడ్రామాలు కూడా చోటు చేసుకుంటాయని కూడా ఒక వినికిడైతే వినిపిస్తుంది. మావోయిస్టు నంబాల కేశవరావు మృతదేహాన్ని అప్పగిచ్చేందుకు ఇప్పటికే తాత్సారం జరుగుతుంది అనేసి చెప్పుకోవచ్చు. సాధారణంగా ఎవరైనా మావోయిస్టులు లాంటి వాళ్ళు చనిపోయిన పోలీసుకి సంబంధించి ఫార్మాలిటీస్ ఒక 2-3 రోజులు నిర్వహించి బహుశా 2వ రోజుకైనా ఆ మృతదేహాన్ని అప్పగించే పరిస్థితి ఉంటుంది. అయితే నంబాల కేశవరావు విషయంలో ఎందుకు ఇంత తాత్సారం జరుగుతుంది అన్నది ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తున్న ప్రశ్న. ఈ నేపథ్యంలో అటువైపు పోలీసులు కూడా ఎందుకు ఈ గ్యాప్ వచ్చిందన్నది కూడా ఎక్కడ క్లారిటీ రాని పరిస్థితి. కోర్టు దగ్గర ఇంకా ఎలాంటి ప్రొసీడింగ్స్ రాలేదా, లేదంటే పోలీసులకి ఎలాంటి ప్రొసీడింగ్స్ రాలేదా, లేకపోతే ఇంకెవరైనా వ్యక్తులు ఆపుతున్నారు. ఇవన్నీ కూడా ప్రస్తుతం జిల్లాలో కూడా శ్రీకాకుళం జిల్లాకి ఆ బాడీ రావాల్సి ఉంది కాబట్టి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న వాళ్ళ బంధువులందరూ కూడా ఎవరో వ్యక్తులైన ఈ వ్యవహారాన్ని అంతటిని ఆపుతున్నారని ఒక అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తానికైతే హైడ్రామా కొనసాగుతుంది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నంబాల కేశవరావుని అభిమానించే వాళ్ళైతేనేమి, ఇంకోవైపు ఆయన సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధులు అయితేనేమి, నంబాల కేశవరావు శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన కాళింగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఉన్నారు. ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులంతా ఎందుకు నంబాల కేశవరావు మృతదేహాన్ని చనిపోయిన తర్వాత కూడా ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఎందుకు
అన్ని మా అడ్లు తగులుతున్నాయి, ఎవరు అడ్డుకుంటున్నారని చెప్పి వీరంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇంకోవైపు జిల్లాలో వామపక్ష నేతలైతేనేమి, మావోయిస్టు ఎవరైతే ఆ ఉద్యమాన్ని సపోర్ట్ చేసేవారైతేనేమి వీరంతా కూడా నంబాల కేశవరావు మృతదేహాన్ని అందించాలని చెప్పి అందుబాటులో ఉన్న కోర్టులను అన్నింటినీ ఆశ్రయిస్తున్నారు. వారు కూడా ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితి. మొత్తానికి హైడ్రామా అయితే జరుగుతుంది. ఒక సమయంలో రమ్మనండి, మృతదేహం అప్పచెప్తామని చెప్పి వారి బంధువులందరినీ ఛత్తీస్గఢ్ తీసుకెళ్ళడం, తర్వాత ఇప్పుడేమి ప్రొసీడింగ్స్ రాలేదు, తిరిగి వెనక్కి వెళ్ళిపోండి అని మళ్ళీ చెప్పడం, ఇలా హైడ్రామా ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లాలో పెద్ద ఎత్తున ఒక ఉద్యమే అనుకోవచ్చు. మావోయిస్టులందరూ ఏకతాటిపై, ఎవరైతే మావోయిస్టును సపోర్ట్ చేసేవారు అందరూ, వామపక్షాలందరూ కూడా ఒక ఏకతాటిపై వచ్చారు. చనిపోయిన తర్వాత కూడా మృతదేహం అప్పగింతలో ఇంత తాత్సారం ఎందుకు చేస్తున్నారని చెప్పి వీరంతా ప్రస్తుతం ఆరోపిస్తున్న పరిస్థితి. శ్రీకాకుళం జిల్లాలో వీరంతా ఏకతాటిపైకి వచ్చి ఒక మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. తక్షణమే నంబాల కేశవరావు మృతదేహాన్ని అప్పగింపకపోతే న్యాయస్థానాలపై మరింత ఒత్తిడి అటువైపు ప్రయత్నం చేయడంతో పాటు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్రమైన స్పందిస్తుందా, నంబాల కేశవరావు మృతదేహాన్ని త్వరగా అప్పగిస్తుందా అనేది ప్రస్తుతానికైతే క్వశ్చన్ మార్క్ గా నడుస్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా నుంచి కెమెరా పర్సన్ నాగుతో ప్రశాంత్, తెలుగు న్యూస్. నారాయణపూర్ ఎన్కౌంటరు గత 50 సంవత్సరాల ఎన్కౌంటర్లో ఒక భిన్నమైనది. ఇది నిజమైన ఎదురుకాల్పులు కాదు, లేదా స్పాట్లో చుట్టుముట్టి కాల్చి చంపింది కూడా కాదు. కొన్ని రోజుల పాటు పట్టుకొని పెగాసిస్ నెట్వర్క్, ఇజ్రాయెల్ ఇచ్చిన పెగాసిస్ నెట్వర్క్తో, డ్రోన్లతో, సాంకేతిక నైపుణ్యంతో ఏరి కోరి పట్టుకొని ఒక దశలో ఒక స్థితికి వచ్చిన తర్వాత అందరినీ ఒక చోట చంపేసి ఇది ఎదురుకాల్పులు అని చెప్పే ఒక కట్టుకథలుగా ఇవాళ మోడీ ప్రభుత్వ విధానం మారింది. ఇది అంతా కూడా అడవులన్నింటినీ కార్పొరేట్లకు అప్పగించడానికి జరిగే కుట్రలో భాగం. మావోయిస్టు ముక్త భారత్ అనేది ఒక బోటకం. మావోయిస్టుల నుంచి అడవులకు ప్రమాదం లేదు. అడవుల్ని కబ్జా చేయడానికి, అడవి సంపదను కొల్లగొట్టడానికి మావోయిస్టులు వెళ్ళలేదు. ఆదివాసీల సంక్షేమం కోసం, ఒక విప్లవ రాజ్యాధికారం కోసం మాత్రమే వెళ్ళారు. వాళ్ళ విధానాలతో ఎవరు ఏకీభించవచ్చు కానీ వాళ్ళ వల్ల అడవుల్ని కబ్జా చేసే ముప్పు ఉందని ఈ దేశంలో 140 కోట్ల మందిలో 1% మనుషులు కూడా ఎవరు ఒప్పుకోరు. అలాంటిది వాళ్ళ నుంచి ముక్తి అనే పేరిట వాళ్ళ మనసులో ఉన్నటువంటి అంబానీ ఆదాయాలకు అప్పగించాయి ఖనిజ సంపదలు, ఖనిజ వనరులు, ప్రకృతి వనరులతో ఉన్న సంపద అప్పజెప్పేటటువంటి ఒక రహస్య జెండాని కప్పిపెట్టుకోవడానికి ఇలా చేస్తున్నటువంటి కుట్రని వ్యతిరేకిస్తున్నాం. ఈ ఎన్కౌంటర్లను వ్యతిరేకిస్తున్నాం. వీటి మీద వెంటనే న్యాయ విచారణ సుప్రీంకోర్టుతో జరపాలని డిమాండ్ చేస్తున్నాం. శాంతి చర్చలకి సిద్ధపడి పదే ప్రకటనలు చేస్తున్న మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ అడవులను అప్పగించే కార్పొరేట్లకు అప్పగించడానికి తలపెట్టినటువంటి ఆపరేషన్ కగార్ని వెంటనే ఎత్తివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నారాయణపూర్ ఎన్కౌంటర్ అయిన తర్వాత పోస్ట్ మార్టములు కూడా వాళ్ళకి కాకముందే మహారాష్ట్ర గడ్చిరోలిలో ఇప్పటివరకు మావోయిస్టు పార్టీ ప్రాబల్యంలో ఉన్న ప్రాంతంలో ఏ అడవుల్ని, ఏ ఖనిజ సంపదనైతే కార్పొరేట్లకు అప్పగించడానికి ప్రయత్నం చేసి భంగపడిందో 937 హెక్టార్ల ఒక విలువైన ఖనిజ సంపద కలిగిన 1,45,000 చెట్లు కలిగినటువంటిది నిన్ననే ఆర్డర్ చేసింది ఇవ్వడానికి, ఒక కార్పొరేట్ కంపెనీకి ఇవ్వడానికి ఇవాళ మోడీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే ఇలా పర్యావరణం కూడా చాలా ప్రమాదం ఏర్పడుతుంది. భారతదేశంలో 21% మాత్రమే అడవులు ఉన్నాయి. వాస్తవానికి ఇవాళ అమెరికాలో 33% ఉన్నాయి, ఫ్రాన్స్లో 34% ఉన్నాయి, ఇవాళ ఇటలీలో 34.5% ఉన్నాయి అడవులు. అంటే అంత అభివృద్ధి చెందిన పారిశ్రామిక దేశాల్లోనే వాళ్ళు 3వ వంతు భూభాగాల్ని అడవుల్లోకి ఉంచుతున్నారు పర్యావరణ పరిరక్షణ కోసం. భారతదేశంలో బ్రిటిష్ వాడు వెళ్ళినప్పుడు 40% అడవులు ఉన్నది, ఇవాళ 21%కి తగ్గితే ఇవాళ రేపు కార్పొరేట్లకి, అంబానీ ఆదానికి అడవులను అప్పచెపితే ధ్వంసం చేసేస్తారు వాళ్ళని. ఆ చెట్లు పుట్టలు మొత్తం సర్వ సంపదలు కొల్లగొడితే రేపు భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలకి పర్యావరణ రక్షణ ఏంటి, వర్షపాతాల మీద ఏమిటి? అందుకని ఈ దేశ ప్రజల ఆస్తులు అవి. ఇవాళ కేవలం అడవులంటే ఎవరియో కాదు, మోడీ ప్రభుత్వానికి కావు. అవి దేశ ప్రజలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే ప్రజలది.